ప్రైవేట్ బస్సులు, లారీలు, భారీ కంటైనర్ వాహనాలపై ఎన్ఎల్ అని మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాహనాల నెంబర్ ప్లేట్పై ఉండే మొదటి 2 ఇంగ్లీష్ అక్షరాలు ఆ వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. నాగాలాండ్లో రిజిస్టర్ అయిన వాహనాలపై ఎన్ఎల్ అనే కోడ్ అయితే ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాలలో తిరిగే ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? దీనివల్ల ఆపరేటర్లకు ఎటువంటి లాభం కలుగుతుంది? ఇది నిజంగా చట్టుబద్ధమేనా? ఒక ప్రైవేట్ బస్సు కానీ లారీ కానీ రిజిస్టర్ కావాలంటే ఆ వాహనాన్ని ఆర్టీఏ అంటే ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తయారీదారు నిర్దేశించినటువంటి ప్రమాణాల ప్రకారం వాహనం ఉందా లేదా అని అధికారులు పరీక్షిస్తారు. దీన్నే ఫిజికల్ అసెస్మెంట్ అని అంటారు. ఉదాహరణకు వాహన తయారీ సంస్థ ఓ బస్సు తయారు చేసి ఖచ్చితమైన సీటింగ్ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. బస్సు ఆపరేటర్లు ఈ సీటింగ్ కెపాసిటీ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక లారీ క్యారియర్లకు వాటి వెయిట్ కెపాసిటీ మేరకు ట్యాక్స్ అనేది నిర్ధారించబడుతుంది. తరచూ బస్సు బాడీని నిర్మించేటప్పుడే ఆపరేటర్లకు సీటింగ్ కెపాసిటీని తారుమారు తయారు చేస్తుంటారు. లగ్జరీ బస్సుల్లో 36 సీట్ల కెపాసిటీ ఉంటుంది, కానీ ఆపరేటర్లు 42 సీట్లను ఏర్పాటు చేస్తారు. సీటుకు మధ్య గ్యాప్, 2 వరుసల మధ్య నడిచే పరిణామం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మారిపోతాయి. ఇవన్నీ ప్రయాణికుని భద్రతకు సంబంధించినవి కాబట్టే వీటన్నింటినీ అధికారులు పర్యవేక్షిస్తారు. అయితే ఇటువంటి పరీక్షలు లేకుండానే దేశంలో ఏ మూల నుంచైనా నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో వాహన రిజిస్ట్రేషన్ క్లియర్గా జరిగిపోతుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలలో విస్తృత ఏజెంట్ వ్యవస్థ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఖచ్చితమైన బాడీ బిల్డింగ్ కోడ్స్ కూడా అమల్లోకి వచ్చాయి. ఓ దశాబ్దం కిందట నాగాలాండ్ రవాణా అధికారులే స్వయంగా ముంబైకి వచ్చి ఇటువంటి రిజిస్ట్రేషన్లను చేసేవారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్ కాలంలో ఆఫీసర్లకు ఏజెంట్లు సంబంధిత వాహనాల డాక్యుమెంట్స్ పంపితే మొత్తం వ్యవహారం అంతా కూడా ఆన్లైన్లోనే పూర్తవుతుంది. కేవలం వాహన పత్రాలు మాత్రమే అక్కడి ఆఫీసులకు పంపుతారు, అంతే. ఇక వాహన రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. అందుకే ఎన్ఎల్ పేరుతో మనకు కనిపించే వాహనాలు నాగాలాండ్ నుంచి వచ్చినవి కాదు, అక్కడికి ఎప్పుడూ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినవి కూడా కావు. వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశం అంతటా ఒకేలా ఉంటాయి, కానీ రోడ్ ట్యాక్స్ రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. గతంలో అయితే వాహనాలు ఎన్ని రాష్ట్రాలు దాటితే అన్ని రాష్ట్రాలలోనూ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కానీ కేంద్రం ఈ విధానాన్ని రద్దు చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ని తీసుకొచ్చింది. ఒకసారి ఈ పర్మిట్ కనుక తీసుకుంటే ఇక ఎన్ని రాష్ట్రాలలో తిరిగినా ఆ రాష్ట్రాలకు పన్ను కట్టాల్సిన పని లేదు. అంటే తెలంగాణలో ఒక బస్సు ఆపరేటరు 10 బస్సులు నడుపుతున్నారు అనుకుంటే ఇక్కడ హోమ్ స్టేట్ ట్యాక్స్ కింద దాదాపు ఏడాదికి 1,20,00,000 రూపాయల వరకు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే ఈ హోమ్ ట్యాక్స్ 40 లక్షల రూపాయలతోనే కంప్లీట్ అయిపోతుంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన బస్సులు ఏడాదికి దాదాపు 12 లక్షల వరకు రాష్ట్రానికి పన్నులు చెల్లించాలి. కానీ నాగాలాండ్లో రిజిస్టర్ అయితే 4 లక్షల రూపాయల వరకు మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. బస్సు ఆపరేటర్లు పదుల సంఖ్యలో సర్వీసులు నడుపుతారు కాబట్టి కొన్ని లక్షల రూపాయల పన్ను చెల్లించకుండా ఇక్కడే తప్పించుకుంటారు. అందుకే చాలా ప్రైవేట్ బస్సుల నెంబర్ ప్లేట్లపై మనం ఎన్ఎల్ అని ఎక్కువగా చూస్తుంటాం. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి పెద్ద నష్టమే చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఓ టూర్ ఆపరేటర్ 2 రాష్ట్రాల మధ్య సర్వీస్ నడిపితే 2 రాష్ట్రాలకు సంబంధించి అంతర్ రవాణా పన్ను అనేది కట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చినటువంటి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వల్ల ప్రైవేట్ బస్సు వ్యాపారులకు ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేది లభించింది. ఈ పర్మిట్ ఫీజు 3 నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి కట్టాలి. నెలకు ఒకసారి కేంద్రం రాష్ట్రాలకు ట్యాక్స్ ఆదాయాన్ని కేటాయిస్తుంది. వ్యాపారం ఒక రాష్ట్రంలో, రిజిస్ట్రేషన్ మరో రాష్ట్రంలో జరపడం అనేది చట్టబద్ధమైన అని ప్రశ్నిస్తే దీనికి సరైన సమాధానం చెప్పడం చాలా కష్టం. రవాణా అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని ఒక అంశం. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు తమిళనాడులో అక్కడి రూల్స్ ప్రకారం ఇటువంటి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా టూర్ పర్మిట్ తీసుకొని కేవలం తమిళనాడులో మాత్రమే వాహనాలు నడుపుతున్న వారిని ఇక్కడ అడ్డుకుంటున్నారు.
అక్కడి ప్రభుత్వం రీజనల్ ఆఫీసుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. కానీ గత ఏడాది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆల్ ఇండియా టూర్ పర్మిట్ ఉన్న వారికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక పాత రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రానికి ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏఐటీపీ ఉన్న వాహనాలకు ఈ రూల్స్ అనేవి ఎక్కడా వర్తించడం లేదు. ఏడాదికి 4 సార్లు నాగాలాండ్కు ఈ బస్సులు ఎక్కడా వెళ్ళవు. ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్ను ఉల్లంఘించినందుకు చలానా రాసేవారు. ఇప్పుడు అలా కానే కాదు, చాలా వరకు రూల్స్ అనేవి సడలించారు. ఇలాంటి బస్సులు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయో చూడాలంటే ఖచ్చితమైన లెక్క మనకు ఉండకపోవచ్చు. కానీ పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తనిఖీ చేస్తే దాదాపు 90% ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులే మనకు కనిపిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా ప్రవర్తిస్తే బస్సు ఆపరేటర్లు ట్యాక్స్ తక్కువ ఉన్న చోటుకే వెళ్తారు. రూల్స్కు వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. ట్యాక్సులు కడుతున్నారు కదా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ట్యాక్స్ ఉండడం అసలైన సమస్య. ఎవరి ఆసక్తి ప్రకారం వాళ్ళు ట్యాక్సులు నిర్ణయించారు. ఒకవేళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గిస్తే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ బస్సులు ఇక్కడే రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రెవెన్యూ సైతం రాష్ట్రాలకు పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్స్ రూల్స్లోని లోపాల కారణంగా ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఏఐటీపీ తర్వాత బస్సు ఆపరేటర్లు తమకు తోచిన చోట రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. ప్రైవేట్ బస్సుల యజమానుల లాబింగ్, రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంబంధాల వల్ల దీనికి ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వ్యాపారం ఒక రాష్ట్రంలో, రిజిస్ట్రేషన్ మరో రాష్ట్రంలో జరపడం అనేది కట్టుదిట్టం గనక చేస్తే తెలుగు రాష్ట్రాలకి కూడా ట్యాక్స్ రూపంలో అనేక రకాలుగా ఆదాయం వస్తుంది. ఇక పండుగ సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచడం కూడా ఇక్కడ కట్టడి కూడా చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు గనక దీని మీద దృష్టి పెడితే రాష్ట్రానికి కూడా ప్రయోజనాలకు చాలా మంచి జరుగుతుంది.